ఉన్నవారందరికీ కేంద్రం మరో శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదామండి. అంటే ముఖ్యంగా దేశంలోని ప్రతి పౌరుడు కూడా అత్యంత కీలకమైనది గుర్తింపు పత్రంగా మారింది. సో ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేటు సేవలు, అదేవిధంగా బ్యాంకు సంబంధించి, అదేవిధంగా ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయితే చేశారు కదా. అయితే సిమ్ కార్డు తీసుకోవడం నుంచి బ్యాంకింగ్ సేవలు వంటి అనేక అవసరాలకు కూడా ఇక్కడ కావడంతో చాలామంది ఎప్పుడు తమ వద్ద ఏంటంటే ముఖ్యంగా ఆధార్ కార్డు సంబంధించి ఉంచుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే గుడ్ న్యూస్ ఏం చెప్తున్నారు ఏంటనే చూసుకున్నట్లయితే, ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ వినియోగాన్ని మరింత ఈజీ చేసే ప్రాసెస్ చేశారనమాట. సో కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆధార్ కార్డుకు ఇచ్చే విధంగా ఆధార్ పైన కీలక ప్రకటన అయితే చేసింది. ఇకపైన ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డును ఫిజికల్ కార్డు రూపంలో కాకుండా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఫిజికల్ కార్డ్ అయితే అంటే ఇప్పుడు మనం జిరాక్స్ కాకుండా అలా కాకుండా ఫిజికల్ కార్డు రూపంలో మాత్రమే కాకుండా మొబైల్లో చూపించే ఈ ఆధార్ పీవీసీ కార్డును కూడా ఆధార్ లెటర్ కావచ్చు, అలాగే వెబ్సైట్ లేదా యాప్లో ఉన్నటువంటి డిజిటల్ కాపీ ఇవన్నీ కూడా సమానంగా చెల్లుబాటు అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మాన్యువల్గా ఏం చేస్తామంటే జిరాక్స్ తీసుకుపోయి ఏదైనా సో అలా కాకుండా ఇవన్నీ కూడా మొబైల్ యాప్లో కావచ్చు, ఇక పీవీసీ కార్డు కావచ్చు, అదేవిధంగా ఆధార్ కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట. దానికి సమానంగా అయితే పనిచేస్తాయని చెప్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి కొందరు ఇప్పటివరకు ఫిజికల్ కార్డు తప్ప మరే రూపాన్ని అంగీకరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. ఇప్పుడు అలా కాకుండా ఇక నుంచి నేపథ్యంలో వచ్చినటువంటి ఫిర్యాదు దృష్టిలో ఉంచుకొని ఇక యూడిఐ స్పష్టత ఇచ్చింది. ఇక నుంచి అవసరమైన ఫిజికల్ కార్డు లేకపోయినా డిజిటల్ ఆధార్ చూపించి సులభంగా వెరిఫికేషన్ కావచ్చు, ఇతరతర పనులు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంటి దగ్గర మర్చిపోయినా కావచ్చు, లేదంటే ఇతర కారణాల వల్ల కావచ్చు, మొత్తానికైతే ప్రజలకు సులభం కల్పించే లక్ష్యంగా తీసుకుంటున్నారనమాట యూఐడిఐ. అదే సమయంలో డిజిటల్ సేవలు విస్తరించేందుకు కానీ యూఐడిఐ ఏదైతే కొత్త ఆధార్ మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. ఈ యాప్ ద్వారానే ఆధార్ వెరిఫికేషన్తో పాటు అనేక సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్లో మొబైల్ నెంబరు, అడ్రస్ వంటి వివరాలు త్వరగా అప్డేట్ అనేది చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇంతకుముందుకు ఈ పనుల కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్ళాల్సిన వచ్చేదనమాట. కానీ ఇప్పుడు యాప్ ద్వారా కొన్ని నిమిషాల్లో ప్రక్రియ కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో దీంతో శ్రమ అనేది తగ్గుతుంది, టైము, అదేవిధంగా సమయం, ఇవన్నీ కూడా మొత్తం ఆధార్ సేవలు పూర్తిగా డిజిటల్ వైపు మళ్లిస్తూ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని కల్పించడమే యూఐడి యొక్క దృష్టి సాధించిందనమాట. కేంద్రం నుంచి గుడ్ నుంచి చెప్పడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండి.